రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నివారించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు సలహాలతో ఈగల్ టీంను ఏర్పాటు చేసి పూర్తిగా నివారించడం జరిగిందని హోంమంత్రి అనిత శాసనమండలి సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా నివారించడం జరిగిందన్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ పరిపాలనలో దిశ యాప్ వల్ల మహిళలకు ఎలాంటి భద్రత లేదని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రతా భరోసాని కల్పించడం జరిగిందని చెప్పారు. శక్తి యాప్లో 1,50,00,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని శాసనమండలి సమావేశాల్లో తెలియజేశారు. గంజాయి పూర్తిగా నివారించేందుకు ఈగల్ టీం ఎంతో శ్రమిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా నివారించడం జరిగిందని, మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ పరిపాలనలో దిశ యాప్ వల్ల మహిళలకు ఎలాంటి భద్రత లేదని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రతా భరోసాని కల్పించడం జరిగిందని చెప్పారు. శక్తి యాప్లో 1,50,00,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని శాసనమండలి సమావేశాల్లో తెలియజేశారు. గంజాయి పూర్తిగా నివారించేందుకు ఈగల్ టీం ఎంతో శ్రమిస్తుందని పేర్కొన్నారు. చాలా క్లియర్ గా నేను మహిళా సభ్యురాలికి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్ గా విత్ నెంబర్స్ తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే, ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక 5 స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ శక్తి యాప్ ఇంతకుముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళలను మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు శక్తి యాప్ని మేము ఏర్పాటు చేసి ఆ శక్తి యాప్లో సుమారుగా 16 పారామీటర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఒక 5 స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి సేఫ్టీ విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని లాస్ట్ ఉమెన్స్ డేకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజుకి శక్తి యాప్ దగ్గర 1,50,00,000 మంది మహిళలు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా వీళ్ళకి సెపరేట్గా వాట్సాప్ ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేసాం. 7993485111 అనే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైనా మహిళలకు ఎక్కడైనా ఏ ఆపద జరిగినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు, మాకు అందులోకి ఈ యాప్ని తీసుకుని యాప్లో కూడా జస్ట్ ఫోటో డౌన్లోడ్ చేసినా లేదా SOS చెప్పినా కూడా మేము చాలా క్లియర్గా చేస్తున్నాం. అదేవిధంగా 112కి సంబంధించి కూడా మేడం మాట్లాడారు. ఈ 112కి సంబంధించి కానీ ఈ శక్తి మొబైల్ రిజిస్ట్రేషన్స్ కానీ చూస్తే అధ్యక్ష దగ్గర డౌన్లోడ్ చేసుకున్నవి చెప్పాను అధ్యక్ష. SOS కాల్స్ దగ్గర 29,772 ఈ 1 yearలో మేము చెప్తుంది 8/3/2025 వరకు చెప్తున్నాం అధ్యక్ష. నగరాభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో ఆధునీకరణ నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్ పనులతో పాటు నగర సుందరీకరణకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారైందని తెలిపారు. గ్రేటర్ విజయవాడ కాకముందే నగరంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంపీ కేశినేని శివనాథ్ నగరాభివృద్ధిపై కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర,
కార్పొరేటర్ చంటి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో వర్షపు నీరు రోడ్లపైన నిల్వ ఉండకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సమీక్షించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పంట కాలువ డ్రైన్ 2.5 మీటర్లు ఉండగా ప్రస్తుత డిపిఆర్ ప్రకారం 8 మీటర్లకు వెడల్పు పెంచడం వల్ల వర్షపు నీరు నగరంలో నిలువ ఉండకుండా ప్రవహించేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో ఇంకా వర్షపు నీటి డ్రైన్లు నిర్మాణం ఎక్కడైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటిని పూర్తిగా చేసేటట్లు, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో వర్షపు నీటి నిలువ సమస్య లేకుండా ఈ డ్రైన్లు నిర్మించే విధంగా డిపిఆర్ తయారు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో డిపిఆర్ పూర్తి చేయించినట్లు తెలిపారు. గతంలో ఎల్ఎన్టీ సంస్థ చేపట్టిన డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రాంగ్ వాటర్ పనుల్లో ఉన్న లోపాలను గుర్తించామని వాటిని సరిదిద్దుతూ ఎక్కడా సమస్యలు లేకుండా సమగ్ర డిపిఆర్ రూపొందిస్తున్నట్లు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నగరంలోని 3 ప్రధాన కాలువలను అందంగా తీర్చిదిద్దే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువల్లో కలిసే ప్రాంతాల్లో మినీ ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగం రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడ నగరం అభివృద్ధికి ఒక ప్రణాళికని రచించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇవాళ గత సంవత్సర కాలం నుంచి స్ట్రాంగ్ వాటర్కి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మంచినీళ్ళకి కానీ డిపిఆర్ రెడీ చేయమంటం జరిగింది. గత పాలక మండలి డిపిఆర్ రెడీ చేయడానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మేము ఆదేశాలు తెచ్చుకుని డిపిఆర్ ఏజెన్సీకి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ కూడా పూర్తయింది. దీంట్లో కొత్తగా మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, రెయిన్ వాటర్ మనం చూస్తే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పోయినసారి చేసింది ఎల్ఎన్టీ చేసిన దాంట్లో కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఊరిని నేషనల్ హైవేస్ రేపు విజయవాడ నగరంలో రాబోయే నేషనల్ హైవేస్లో కానీ, రేపు విజయవాడ నగరంలో రాబోయే ఆర్ఓబీలు, ఆర్ఓబీలకి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాటిలన్నింటినీ సమన్వయం పరచడం కోసం వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం అభివృద్ధే మా అందరి యొక్క ధ్యేయం. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ చూడాలని మా అందరి కోరిక. ఈ విజయవాడ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కాలువలు అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉంటారు, 3 కాలువలు వెళ్ళే ఈ ప్రాంతం అంతా చాలా అందంగా తయారు చేయాలని. అక్కడే ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువలో కలుస్తుందో మినీ ఎస్టీపీలు రావాలి. ఇటువంటివన్నీ కూడా వారు చర్చించి రేపు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వరకే ఒక్కొక్క ఎమ్మెల్యే గారితో మళ్ళీ ఒకసారి మీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మేమందరం కూర్చుని సమీక్షించుకుని వాటిలన్నిటినీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకెళ్ళి విజయవాడ నగరానికి చక్కటి గ్రాంట్ వచ్చే విధంగా, స్టేట్ గవర్నమెంట్ వచ్చే విధంగా కృషి చేసి రేపు రాబోయే గ్రేటర్ విజయవాడలో భాగమైన ఈ గ్రేటర్ విజయవాడ అభివృద్ధి చెందే లోపలే ఈ విజయవాడ నగరంలో ఉన్న చిన్న సమస్యలు తొలగించే విధంగా మేము కానీ, బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, మన సుజనా చౌదరి గారు కానీ ఇవాళ అసెంబ్లీ ఉంది. మరొక్కసారి మీటింగ్ వేసుకుని వాళ్ళందరూ ఉన్న సమయంలో మరొక్కసారి మీటింగ్ వేసుకుని ప్రణాళిక తీసుకుని ఈ ప్రణాళికను ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్లి విజయవాడ అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్లో స్పష్టం చేశారు. 45,000 మంది కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ డిస్పెన్సరీలో వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. హైదరాబాద్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా హాస్పిటల్లో కూడా వైద్య సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అనారోగ్య సమస్యలకు గురైతే ఈహెచ్ఎస్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఆర్టీసీ సంస్థ మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని ఇంత అద్భుతంగా విజయానికి కారణం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల అధ్యక్ష, దానికి ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా జనవరి 2020 తర్వాత ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ కింద విలీనం చేసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ గతంలో ఏవైతే సదుపాయాలు కల్పిస్తున్నారో అధ్యక్ష అవన్నీ ఇప్పటికే కల్పిస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా
19 డిస్పెన్సరీలు జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక సెంట్రల్ హాస్పిటల్ విజయవాడలో ఉంది అధ్యక్ష. దీని ద్వారా సుమారుగా 45,000 మంది కార్మికులకు అలాగే ఉద్యోగస్తులకు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అలాగే ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు కూడా కన్సల్టేషన్ మరి వారికి సంబంధించిన మందులు కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. అలాగే ఏదైతే ఈహెచ్ఎస్ స్కీమ్లో ఈ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి దక్కిందో దానిలో భాగంగా గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేదానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. దీని ద్వారా 1900 హాస్పిటల్స్లో ఈ పథకాన్ని ఎవరైతే వీళ్ళు 45,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా మంచి వైద్య సేవలు అందించేదానికి అక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అలాగే వీరికే కాకుండా వీరి కుటుంబాలకు చెందిన వారికి కూడా దీంట్లో వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా 30,000 రూపాయలు ఒకసారి చెల్లిస్తే వాళ్ళకి జీవితాంతం కూడా ఈ మెడికల్ సౌకర్యం కూడా కల్పించేదానికి అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు అడిగినట్టు ఈహెచ్ఎస్ కింద 2 లక్షల రూపాయలు ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇస్తున్నామో అది కాకుండా నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే ఇంకా 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని మీ దగ్గర తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. విపత్తుల సమయంలో కార్మికులను ఆకాశానికి ఎత్తేసిన ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించే విషయాన్ని మాత్రం విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. పర్మనెంట్ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని ఆయన కోరారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కరోనా వంటి విపత్తుల సమయంలో మున్సిపల్ కార్మికుల సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇతర అలవెన్సుల విషయంలో మాత్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జీవో ఆర్టీ నెంబర్ 1615 ప్రకారం పీఆర్సీడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందానికి జీవోలు జారీ చేయాలన్నారు. కోవిడ్ డైలీ వేజ్ ఎంబుక్ ఎడిషన్ వర్కర్స్ ఇమేజ్ క్లాప్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 24,500 జీతం పొందుతున్న వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, గ్రాడ్యుటీ చెల్లించాలని కోరారు. వారికి పెండింగ్లో ఉన్న డిఏ సరెండర్ లీవ్లో బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, జీవో ఆర్టీ నంబర్ 1615 ప్రకారం మున్సిపల్ కార్మికులకి పీఆర్సీ జీతాలు, డిఏ, ఐఆర్, ఇంజనీరింగ్ కార్మికుల టెక్నికల్ జీతాలు చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్ల మీద ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 3,32,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో మున్సిపల్ కార్మికులు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ స్కీమ్ వర్కర్ల జీతాల పెంపు ప్రతిపాదన లేదు. బడ్జెట్ సమావేశాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు తమ జీతాలు పెరుగుతాయని, పెరుగుతున్న ధరలతో కష్టాలు తీరుతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికుల ఆశల్ని అడియాశలు చేస్తూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది సరైనది కాదు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 62 ఏళ్లకి పదవీ విరమణ వయసు పెంచమని అడుగుతున్నాం. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో పెంచారు, కానీ మున్సిపల్ కార్మికులు మాత్రం పెంచట్లేదు. మున్సిపల్ కార్మికుల్ని ప్రకృతి వైపరీత్యాలప్పుడు, విజయవాడ మునిగినప్పుడు, కరోనా టైంలో దేవుళ్ళు, దేవతలని గొడ్డి చాకిరీ చేయించుకున్నారు. కానీ శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న మమ్మల్ని పర్మనెంట్ చేయడానికి, సమాన పని సమాన జీతం ఇవ్వడానికి ప్రభుత్వాలకు మనసు పట్ల ఈరోజు ఎన్ఎంఆర్లు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 13,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నారు. కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, అడిషనల్ వర్కర్స్, క్లాబ్ డ్రైవర్లు రకరకాల పేర్లు పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీరందరికీ సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి. 24,500 దాటిన వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇవి మా ప్రధానమైన డిమాండ్లు, ఆర్థిక కోరికలు ఇవి.
ఈ ఆర్థిక కోరికలకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా న్యాయం చేస్తుందని చూసాం. న్యాయం చేసే దిశలో లేదు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాపిత ఉద్యమం అవసరమైతే నిరవధి సమ్మెకి వెళ్ళటానికి కూడా మేము వెనకాడబోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత 33 ఏళ్లుగా తమ సేవా సమితి ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవా సమితి అధ్యక్షులు పేర్ల శ్రీనివాస్ కుమార్, ప్రధాన కార్యదర్శి నందిపాటి శివశంకర్రావు తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో ఈ వేడుకలను మరింత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి 1008 లీటర్ల గోక్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవా సమితి ఆధ్వర్యంలో కలియుగ ఆరాధ్య గురుదేవులైన రాఘవేంద్ర స్వామి 431వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు రోజంతా భక్తరసపూరిత వాతావరణంలో కొనసాగాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, వేద పారాయణాలు నిర్వహించి స్వామివారిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. స్వామివారికి విశేషంగా 1008 గోక్షీరాభిషేకం నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మహామంగళ హారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా భక్తుల సహకారంతో స్వామివారి జన్మదినోత్సవాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ప్రసాదం, కూర్చునే సదుపాయాలు వంటి ఏర్పాట్లు సమృద్ధిగా చేసినట్లు వివరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేలా కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కేదారిశెట్టి సూర్యనారాయణ గుప్తాతో పాటు స్వామి భక్తుడు మద్ది శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 431వ జన్మదినం సందర్భంగా మనం ఈ రోజున బ్రాహ్మణ వీధిలో ఉన్న మృత్తికా బృందావనం, ఈ బృందావనంలో 431 సంవత్సరాలు స్వామివారు పుట్టిన సందర్భంగా మనం 1008 లీటర్ల ఆవు పాలతో గోక్షీరాభిషేకం చేయటానికి స్వామివారి అనుజ్ఞ అయిందండి. దీని ప్రకారం మేము స్వామివారికి 1008 లీటర్ల ఆవు పాలతో ఈరోజు గోక్షీరాభిషేకం జరుగుతుంది. ఇది బ్రాహ్మణ వీధిలోని విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం. జై గురు రాఘవేంద్ర. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగానే ఇది 33 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా స్వామివారికి క్షీరాభిషేకం చేస్తున్నాం. 10,000 లీటర్లతో చేసాము, 5,000 చేసాము, 3,000 చేసాము, ఇప్పుడు 1000 లీటర్లతో మేము చేస్తున్నాము ప్రతి సంవత్సరము. ఇది అయిపోయిన తర్వాత బయట పూర్ ఫీడింగ్ పేదలకి అన్నదానం కూడా చేస్తాము. అయిపోయిన తర్వాత తదనంతరము తీర్థ ప్రసాదాలు వినియోగం చేసి అందరికీ ఏర్పాటు చేయటం. ఈ రాఘవేంద్ర బృందావన సేవా సమితి జరుపుకున్న స్వామివారి 431 జన్మదినం సందర్భంగా పాలాభిషేకం ఇవాళ జరుగుతుంది. ప్రతి సంవత్సరము స్వామివారి అనుగ్రహంతో శ్రీచానల వారి సహకారంతో చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు రాగలని కోరుకుంటున్నారు. ఈ కలియుగానికే గురుదేవులు శ్రీ పరమ పూజ్యులు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః గురు రాఘవేంద్ర స్వామి వారికి వాళ్ళ జన్మదినం సందర్భంగా ఆయన పాలాభిషేకం చేస్తున్నాము. ఇది ఈ గుడి కట్టిన కాడి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దీనికి భక్తులు విశేషంగా సహకరిస్తారు, విశేషంగా ముందుకు వస్తారు. స్వామివారి కార్యక్రమాలంటే 1 టౌన్లో రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయంలో ఉన్న బృందావనం తర్వాత విశిష్టంగా జరిగే ప్లేస్ అండి ఇది. విజయవాడలో విశిష్టంగా జరిగే ప్లేస్ ఇది. చాలా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ కార్యక్రమాలన్నీ. ఈ కార్యక్రమాలన్నీ చూసి భక్తులు తరించి అందరూ ఆశీర్వాదం పొందవలసిందిగా, స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. బీసీ వర్గాల అభ్యున్నతికి తన తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు ఐలాపురం వెంకయ్య అంటూ పేర్కొన్నారు.
ఇటీవల పరమపదించిన మాజీ ఎమ్మెల్సీ అట్టడుగు వర్గాల ఆరాధ్య దైవం ఐలాపురం వెంకయ్యకు ప్రముఖ బీసీ నాయకులు నెల్లూరు వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం విద్యాధరపురంలోని 4 స్తంభాల సెంటర్ రామాలయం కూడల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ముందుగా ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ వర్గాలకు ఐలాపురం వెంకయ్య లేని లోటు తీరనిదంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తన తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు ఐలాపురం వెంకయ్య అంటూ పేర్కొన్నారు. బీసీ నాయకులు నగరపాలక సంస్థ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య మరణం బీసీ వర్గాలకు తీరని లోటని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అజాత శత్రువుగా అందరివాడిగా ఐలాపురం వెంకయ్య నిలిచారన్నారు. కార్యక్రమం నిర్వాహకులు నెల్లూరు వీర్రాజు మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. విజయవాడ నగరాభివృద్ధిలో ప్రజాప్రతినిధిగా ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు చొరవ చూపేవారని అన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఐలాపురం వెంకయ్యకు జోహార్లర్పించారు. అందరికీ మావాడే అనేటటువంటి భావంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఎమ్మెల్సీగా విజయవాడ నగరంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక లక్షల రూపాయలు నిధులు కేటాయించి సామాజిక వీటి కోసం కృషి చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు లేనటువంటి లోటు తీరని లోటు. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే ఫలి అనేటటువంటి దానికి నిదర్శనం ఐలాపురం వెంకయ్య గారు. కింద స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా మాట్లాడేటటువంటి ఒక మంచి వ్యక్తి వెంకయ్య గారు మరణించడం అనేటటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి తీరని లోటు. ఆ వెంకయ్య గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా కూడా చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వారు పట్టుకున్నటువంటి జెండా చనిపోయే వరకు కూడా అదే పార్టీలో ఉన్నారు. అదే వర్గాల కోసం వెనకబడిన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించినటువంటి శ్రమజీవి. ఏర్పాటు చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు సంతాప సభకి ఇక్కడ నెల్లూరు నాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శాలివాహన సంఘం తరపున విజయవాడ విద్యాధరపురంలో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు ఇక్కడ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మన శాలివాహన సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంకి నెల్లూరు నాని గారి ఆధ్వర్యంలో ఒక 300 మంది 400 మందికి అన్నదానం అలాగే ఇక్కడ పెద్ద పేదలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇవాళ పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఐలాపురం వెంకయ్య గారు మరణించడం బీసీ వర్గానికి తీరని లోటని తెలియజేస్తున్నాం. అదే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తన మన భేదం లేకుండా ఎవరు వెళ్ళినా కానీ ఏంటి సమస్య అని అది తెలుసుకొని దాన్ని సమస్య సస్యశ్యామలం చేసే విధంగా ఆయన కృషి చేసేవాడు. సాధు అసలు చాలా ఇదిగా సాధు జంతువు అంటారు. ఒక జంతువు సారి నాకు మాట్లాడతలే సాధుజీవి. సాధుజీవిగా ఏ సమస్య ఉన్నా నిదానంగా విని దానికి సస్యశ్యామలం చేయడం కోసం ఎక్కడ పెద్ద ఘర్షణలు కానీ ఎక్కడ పెద్ద నాయకుడిని నేను అనే అహంభావం కానీ ఎక్కడ ఉండదు. మా ఐలాపురం వెంకయ్య గారు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా వెంకయ్య గారు చాలామందిని ఎన్నో రకాలుగా ఆర్థికంగా సాయం చేసి మా వాళ్ళకే కానీ బయట వాళ్ళకే కానీ ఎవరైనా సరే వెంకయ్య గారు నాకు ఈ సాయం కావాలి అంటే తప్పకుండా చేసి పెట్టే మంచి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఆ వెంకయ్య గారిని మళ్ళీ అలాగే మా మధ్యలోనే మళ్ళీ తిరిగి జన్మించేలాగా చేయమని చెప్పిన భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.